श्रीशैलेशदयावात्रं देवक्तादिगुणार्णवं यतीन्द्रवरं वन्देर्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतत्राणतुलाय मेने अस्मद्गुरोः भगवतो सदेकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता एव तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं रमामि मूर्ध्ना ओदं धरश्च महदा भयवट्टनाथ श्रीभक्तिसारकुलधीकरयोगि वाहान् भक्ताङ्गिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमद्वराङ्कुतमुनिम् प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधीश्वरस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तन्दर्शयन् रविमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समागेन्नं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैत सर्वगिल्बिषनाशनं विशिष्टं सर्वधात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मधात्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्यातिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् त्वमापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं त्रिशङ्खचक्रं दकिरीटकुण्डलं दपीतवक्त्रं दलधीरुहेक्षणं धारवक्षत्तलशोभिकौस्तभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికీ కూడా నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో చిట్ట చివరికి ముందుది అంటే 22 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో ముందుదైనటువంటి 21వ అధ్యాయంలో ఉన్నాం మనం. దాంట్లో ఒక 21 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మొత్తం ఉన్నటువంటి 40 శ్లోకాల్లో అనమాట. కాబట్టి ఈరోజు ఎట్లాగైనా ఈ 21వ అధ్యాయం పూర్తి చేసుకొని మళ్ళీ మన 22వ అధ్యాయం కూడా ప్రారంభిద్దామండి. కాబట్టి మనం 21వ అధ్యాయంలో ఇంతవరకు చదువుకున్నది ఏంటంటే ఈ ప్రహ్లాదుని యొక్క వంశ చరిత్ర అన్నమాట. అంటే ఆయన యొక్క వంశ వర్ణన గురించి చదువుకున్నాం అనమాట. ఆ క్రమంలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో ముఖ్యంగా ఈ యొక్క కశ్యపుడి యొక్క సంతానము వాటి గురించి చదివిన తర్వాత గరుత్మంతుడి యొక్క జననము, అతని యొక్క తమ్ముడైనటువంటి సుపర్ణుడు గరుత్మంతుడు అంటారు, అతని యొక్క తమ్ముడు అయినటువంటి అనూరుడు అనేటువంటి ప్రసిద్ధి అయినటువంటి అతన్ని కూడా మనం అతని యొక్క జన్మ గురించి మనం చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత మరి అదే క్రమంలో ఇంకా కూడా ఈరోజు 22వ శ్లోకం నుంచి కూడా అదే విషయాలు అంటే కద్రువ యొక్క సంతతి గురించి కూడా చదువుకున్నాం మనం 19వ శ్లోకంలో. దాంట్లో గరుత్మంతుడి గురించి చెప్తూ సుపర్ణ పదతాం శ్రేష్ఠో దారుణ పన్నగాచన సురసాయాం సహస్రంతో సర్పాణం అమితౌజసామని 18వ శ్లోకాలు చెప్పుకున్నాం. అంటే సుపర్ణుడు అనేవాడు అంటే ఇక్కడ గరుత్మంతుడు అనమాట. పక్షుల్లో శ్రేష్ఠుడు, మహాభయంకరమైన వాడు, పాములే ఆహారంగా కలవాడు, సురసకు మిక్కిలి ప్రభావం కల 1000 సర్పాలు పుట్టాయి అని సురసాయాం సహస్రంతు సర్పాణం అమితౌజసాం. ఔజసాం అంటే పరాక్రమవంతులైన. ఆ తర్వాత ఇవన్నీ కూడా మైత్రేయుడు చెప్తున్నాడు పరాశరముని. అనేక శిరసాం బ్రహ్మన్ కేచరాణం మహాత్మనాం కాద్రవేయాతు బలినః సహస్రం అమితౌజస సుపర్ణవసగా బ్రహ్మన్ జగ్నిరే ఏకమస్తకాః తేషాం ప్రధానభూతాస్తు తేషవాషి తక్షకాః. అంటే మహాబలవంతులైన 1000 సర్పాలుగా అయ్యాయి అని చెప్పబడింది. ఒక కద్రువ సంతతి గొప్ప ఓజస్ కలిగింది. కానీ దాంట్లో కూడా
అందరి పేర్లు చెప్పలేదు. కాబట్టి కొంతమంది చాలా ప్రాముఖ్యత వహించినటువంటి లేదు చాలా ప్రసిద్ధి పొందినటువంటి వారి పేర్లు మాత్రం చెప్పబడింది. ఏమిటది? బ్రహ్మణ ప్రవర, అవన్నీ పలుతరల పాములుగా పుట్టాయి, గరుత్మంతుని అధీనంలో ఉండిపోయాయి. ఆ నాగులలో ప్రధానమైన వారు ఎవరు? శేషుడు, వాసుకి, తక్షకుడు, శంకుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపుత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు అనేటువంటి వారు. వీరు మిగిలిన సర్పాలు కూడా విషం కలవి, కఠినమైనవి. చదువుతున్నాను. మనకి సర్పయాగం ఒకటి మనం విని ఉంటాం. సర్పయాగం అనేటువంటి పరీక్షిత్ మహారాజు కథలో వస్తుందన్నమాట. ఆయన గురించి ఆ విషయాలన్నీ తెలుసుకున్నామట. అక్కడ ఈ యొక్క సర్పయాగం జరిగేటప్పుడు దాంట్లో ఎటువంటి సర్పములన్నీ కూడా వచ్చి పడుతూ ఉంటాయి. ఎందుకంటే తక్షకుడు కూడా ఆ విధంగా దాంట్లో ఆ సర్పయాగంలో అగ్నిగుండంలో ఆహుతి అవ్వాల్సిన వాడే, కానీ ఇంద్రుని యొక్క సింహాసనాన్ని చుట్టుకొని ఉంటాడనమాట. దాంతో పాపం ఇంద్రుని కూడా లాక్కొస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఎవరన్నా మునిగిపోయి వాడు ఉంటాడు అనుకోండి నీళ్ళల్లో, వాడికి ఎవరైనా తల దొరికింది అనుకోండి, తల జుట్టు ఏదో ఒకటి దొరికింది అనుకోండి, దాన్ని పట్టుకొని వాడు బయటికి రాలేడు, వీడు ఒడ్డుకు చేరలేడు. ఆ విధంగా ఇవన్నీ మనం సర్పయాగం సందర్భంగా అంటే ఈ పేర్లన్నీ కూడా అక్కడ వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకో కొన్ని సందర్భాల్లో శేషు గురించి చాలా సందర్భాల్లో వస్తుంది, వాసుకి గురించి కూడా వస్తుంది. వీళ్ళందరూ ప్రముఖులు అనమాట, తక్షకుడు వీళ్ళందరూ కూడా. కాబట్టి వారి పేర్లు మాత్రం చెప్పబడింది. సుపర్ణ వసగా బ్రహ్మన్ జగ్నినే నైకేకమస్తకా తేషాం ప్రధానభూతాస్తు శేషవాసుకి తక్షక. ఇది మనం నిన్న చదువుకున్నటువంటి ఈ 21 శ్లోకాలు అనమాట. మరి ఈరోజు 22వ శ్లోకం నుంచి ప్రారంభిద్దామండి. కాబట్టి శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 21వ అధ్యాయం ప్రారంభం. గణం క్రోధవశం విద్ధి తస్యా సర్వే చ దంశ్రిణః స్థలజాః పక్షిణో అబ్జాశ్చ దారుణాపి సితాచనాః క్రోధాతు జనయామాస పిశాచాంచ మహాబలాన్. కాబట్టి ఇక్కడ గణం క్రోధవశం విద్ధి అన్నారు. అంటే ఏమిటి? గణం క్రోధవశం విద్ధి అంటే గణం అంటే సమూహం అని అండి. అంటే ఇక క్రోధవశ గణం గురించి తెలుసుకుంటున్నారు. అంటే ఆ సంతతికి అందరికీ కోరలు ఉన్నాయి. క్రోధవశ గణం అంటే ఏమిటి? క్రోధవశ అంటే చాలా కోపం ఉండేటువంటి వారు అనమాట. అటువంటి గణమునకు సంబంధించిన వారి గురించి తెలుసుకో అని చెప్పి, అంటే క్రోధవశ గణం గురించి తెలుసుకో అని చెప్తూ ఆ సంతతికి అందరికీ కూడా కోరలు ఉన్నాయి. మరి కోరలు ఉంటేనే కదా. తస్యాహ సర్వేచ దంష్ట్రిణ. దంష్ట్ర అంటే కోరలు, దంష్ట్రిణ అంటే కోరలు ఉండేటువంటి వారు. మనం కూడా అంటుంటాం, ఎవరినో కోపంగా అయ్యారా కోరలు పీకేస్తానంటాం మనం. అంటే కోరలు పీకేస్తా అంటే అర్థం ఏంటి? కోపం ఉండేవాడికి కోరలు ఉంటాయి అనేటువంటిది లేదు. కోరలు ఉంటే కోపం ఉంటాయి. ఇప్పటికీ మన చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే మన కోపం ఎక్కువ ఉంటుందండి. అది కూడా మనం గమనించాలి. మన చేతిలో ఏది ఆయుధం లేదనుకోండి, కాస్త కోపం తగ్గి ఉంటుంది. మన చేతిలో ఏదైనా ఉంటే ఏమవుతుంది? ఇంకా కోపం పెరిగి దాన్ని విసిరివేస్తాం. ఎలా తగులుతుంది, ఎక్కడ తగులుతుంది, ఎవరిని తగులుతుంది కూడా ఆలోచించాం అన్నమాట. చేతిలో గిన్నెలు ఉంటే గిన్నెలు, లేక కర్ర ఉంటే కర్ర, చీపురు ఉంటే చీపురు, లేదు చెప్పులు, ఏదైనా సరే. అంటే కోపం అనేది అలా మనల్ని అంటే ఆలోచన శక్తిని తగ్గించేస్తుంది కోపం అనేది. ఆలోచన తగ్గించి, అందుకని మనం కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మౌనం పాటించాలి. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నట్టు అంటే ఇవన్నీ కొన్ని కాదండి, చాలా సందర్భాల్లో ప్రయోగించబడ్డాయి అన్నమాట. అందరి చేత కాకపోయినా నా చేత కనీసం ప్రయోగించబడినటువంటి విషయాలు బట్టి ఇవన్నీ కూడా. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, లేదు మీకు చాలా సహనాన్ని కోల్పోయే విధంగా, అసహనాన్ని కలిగించే రీతిలో మాట్లాడారు అనుకోండి, వెంటనే మనం ఎప్పుడు బదులు ఇవ్వకూడదండి. వెంటనే ఇవ్వకూడదు, కొంతసేపు ఆలోచించాలి. వాళ్ళు చెప్పిన మాటలు దానికి సరి అయిన దీటైన సమాధానం అంటుంటాం అనమాట. అలా ఇవ్వాలనుకున్నప్పుడు ఒక నిమిషం ఆలోచించాలి. ఆ ఆలోచనలోనే మనకి వారిపైన ఉన్నటువంటి కోపం కొంత తగ్గుతుంది. కాస్త నెమ్మదిగా నిదానంగా వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకునేలాగా అలా మాట్లాడడం, అలా చేయడం మంచిది కాదు అని తెలిపే విధంగా మనం సమాధానం ఇవ్వగలుగుతాం. అంతేగాని వెంటనే సమాధానం ఇచ్చిన దానివల్ల ప్రయోజనం తక్కువే కాదు, అది ఇంకా విపరీతానికి దారి తీస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచించి కాస్త ఆ అన్న వ్యక్తి గురించి తెలుసుకొని చక్కగా
అతను నిజంగా కోపంలో అన్నాడా లేదు వెనక ఎవరన్నా ప్రేరేపించబడ్డాడా వెనక ఎవరి చేతనైనా, ఇవన్నీ ఆలోచించి కాస్త నెమ్మదిగా సమాధానం ఇవ్వచ్చు. మునిగిపోయేది ఏం లేదండి. నన్ను ఎవరన్నా తిట్టారనుకోండి, ఎటువంటి తిట్టైనా పర్వాలేదు, నేను కొంచెం ఆలస్యం చేసినందువల్ల నాకు నష్టపోయేది లేదు, వాడికి ఒరిగేది ఏమి లేదు, వాడికి నష్టపోయేది ఏమి లేదు, ఇరువురికి నష్టపోయేది లేదు. కాకపోతే ఇంకా ఏదైనా ఒరుగుతుంది, మంచిగా నెమ్మదిగా ఆలోచించి చెప్తే నువ్వు చేసిన ఇట్లా ఇంకా తలవంపుగా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం అనుకుంటాం మన సహనాన్ని ఇతరులు చాలా బలహీనతగా తీసుకుంటారని మనం అనుకుంటాం. అది తప్పు. వాళ్ళు అలా తీసుకోవచ్చు సందర్భాల్లో, తీసుకొని దానికి ఏదైనా కూడా విపరీతంగా చెయ్యొచ్చు. కానీ మీ సహనమే, మీ ఓర్పే మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందన్నమాట. అంటే కాలక్రమంలో వాళ్ళు నెమ్మదిగా తెలుసుకుంటారు, అయ్యో మనం అంత ఓర్పుగా ఉంది ఆయన ఇలా అనేసామని. ఇంకా పశ్చాత్తాపానికి మించినటువంటి వేరేది ఏది లేదండి. పశ్చాత్తాపానికి మించినటువంటి అగ్ని శరీరాన్ని దహించి వేసేటువంటి అగ్ని అది. పశ్చాత్తాపం అంటే ఏమిటి? తాపం అంటే పశ్చాత్త తర్వాత, తాపం అంటే ఏమిటి? తప్పింపజేసుకునే శరీరాన్ని. ఎలా తప్పింపజేస్తా? అయ్యో అనేసాని, అయ్యో అనేసాని, అయ్యో అనేసాని. అది అలా 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 శరీరాన్ని దహించి వేస్తుంది అనమాట ఆ తాపం అనేది. అందుకని దాన్ని పశ్చాత్తాపం, ముందు కాదు. ముందే అలా అనుకుంటే అసలు ఈ విషయాలు ఏమి జరగవు. ఆ తర్వాత అనుకునేది కాబట్టి దాన్ని పశ్చాత్ అంటే తర్వాత అని అనమాట. కాబట్టి ఈ పశ్చాత్తాపాన్ని మీరు కనుక కలిగించగలిగితే దానికి మించినటువంటి శిక్ష వేరేది ఉండదండి. ఎవరికి కూడా వేరే ఎటువంటి శిక్ష ఉండదు. మీరు ఎదుటి వ్యక్తిలో పశ్చాత్తాపాన్ని కలిగించగలిగితే అది జీవితాంతం కూడా వారిని దహించి వేస్తూనే ఉంటుంది. దానికి ఎటువంటి నీరు కానీ, ఎటువంటి మన శాంత వచనాలు కానీ ఏది కూడా పనికిరాదు. ఆ విధంగా చెయ్యాలి మనం ఓర్పుగా. అదే అన్నమాట మనలో గొప్పతనం, అలా ఉండాలి. అంతేగాని మాటకు మాట, చేతకు చేత చేసేస్తే, చెల్లింపు చేసేసుకుంటే అది పెద్ద గొప్పతనం అనిపించదు. ఇతరులకు మనకు తేడా ఉండాలి కదండి. కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చిందంటే క్రోధవశం అనే దానికి వచ్చిందనమాట. కాబట్టి అలా మధ్య మధ్యలో కాస్త అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. గణం క్రోధవశం విద్ది తస్యా సర్వేచ దంస్త్రిణ. కాబట్టి అటువంటి కోరలుండేటువంటి వారుగా పుట్టారనమాట. ఆ తర్వాత స్థలజాహ పక్షిణో అబ్జాశ్చ దారుణాః పిశితాసనాః. పిశితాసనాః క్రోధాదు జనయామాస పిశాచాంచ మహాబలాన్. ఆ తర్వాత అవి నేలపైన సంచరించగలవు, రెక్కలు కలిగినట్టువై ఆకాశంలోనూ విహరించగలవు. స్థలజాహ, స్థల అంటే పక్షిణో, స్థల అంటే కింద అనమాట. స్థలజాహ పక్షిణో అబ్జాశ్చ దారుణాః పిశితాసనాః. అంతేకాదు నీటి యందు జన్మించినట్టువై జల సంచారం చేయగలవు అన్నమాట. నీటి యందు కూడా దారుణ పిశాచన క్రోధాలు జనయామాస పిశాచాన్ అని. కాబట్టి అటువంటి స్థలజాహ పక్షిణ. అబ్జ అంటే ఏమిటండి? నీరు అండి. అబ్జం అంటే నీరు. అబ్జాశ్చ అంటే ఏమిటి? నీటిలో పుట్టినటువంటి, లేదు నీటిలో తిరగలిగేటువంటి, సంచరించేటువంటి. కాబట్టి రెక్కలు కలిగినట్టువై ఆకాశంలోనూ విహరించగలవు, నీటి యందు జన్మించినట్టువై జల సంచారం చేయగలవు, మహాభయంకరమైనవి, మాంసం ఆహారంగా కలిగినట్టువి, క్రోధ మహాబలవంతులైన పిశాచాలనుకున్నది అటువంటి జన్మ ఇవ్వబడింది. ఆ తరువాత గాస్తువై జనయామాస సురభి మహిషాంతద ఇలా వృక్షలతావల్లి గృణతాదీశ్చ తృణజాతీశ్చ సర్వశ ఖనాతు యచ్చ రక్షాంసి ముని అప్సరసస్తదా. ఆ తర్వాత సురభి అంటే ఇవన్నీ కూడా మనం సృష్టి గురించి చదువుకున్నప్పుడు ఇవన్నీ వచ్చాయండి. కాబట్టి మళ్ళా ఇక్కడ ఈ పురాణంలో చెప్పండి. ఇక్కడ స్థలజ అంటే నేలపై పుట్టినవి అని చెప్పాం. అబ్జ అంటే నీటిలో పుట్టినవి, మాంసం తినేవి, భయంకరమైనటువంటి పక్షులు ఆమె నుండి పుట్టినవి. ఇవన్నీ కూడా నీవు తెలుసుకో అని, నీవు తెలుసుకో అంటే ఏమిటి? నీకు అంటే మైత్రేయుడు చెప్తున్నాను అనమాట. కాబట్టి గాంతు ఇదన్నీ కూడా మైత్రేయుడికి పరాశరుడు చెప్తున్నట్టు విషయాలండి, మనం చదువుకుంటున్నాం అనమాట. తర్వాత గాస్తువై జనయామాస సురభి మహిషాన్ తథా. గాస్తు అంటే ఏమిటి? గోవులని అర్థం. ఇక్కడ సురభి నుండి ఇరాయందు, కసాయందు, మునియందు, అరిష్టయందు మొత్తం 5 నుండి వస్తువులైన వారిని గురించి చెప్పవలసి ఉండగా గాస్తు ఇది 2 శ్లోకాలతో చెప్తున్నాడు. ఏమని? సురభి అంటే ఆవులను, బర్రెలను, ఈరా వృక్షములు, లతలు, తీగలు, అన్ని విధాలైన తృణజాతులను, ఖసాయక్షులను, రాక్షసులను, ముని
అనునామి అప్సరసలను అరిష్ట మహాసత్తులైన గంధర్వులను జన్మింపజేసినారు. కాబట్టి సురభి గోవులను మహిషాలను కన్నదన్నమాట. గాస్తువై జనయామాస సురభి మహిషాంస్తథా. ఇరా వృక్షలతావల్లి. ఇరా అంటే ఇరా అనేటువంటి ఆమె వృక్షాలను, లతలను, వల్లులను, తృణజాతీశ్చ అనేక విధాలైన తృణజాతులను ప్రభవింపజేసినది. తృణజాతీశ్చ సర్వత ఖనకు యక్షులు రాక్షసులు కలిగారు, మునికి అప్సరసులు జన్మించారు. ముని తదా. కాబట్టి ఈ విధంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జాతికి జన్మనిచ్చారనమాట. దాని గురించి వరుసగా చెప్పబడింది ఇక్కడ. ఆ తరువాత అరిష్టాతు మహాసత్వాన్ గంధర్వాన్ సమజీజనత్ ఏదే కశ్యప దాయాదాహ కీర్తితాః తాను జంగమాః. తర్వాత అరిష్టాతు అంటే అరిష్ట మహాబలవంతులైనటువంటి గంధర్వుల అరిష్ట మహాబలవంతులైన గంధర్వులను కన్నది. అరిష్టాతు మహాసత్వాన్. మహాసత్వాన్ అంటే బలవంతులైనటువంటి గంధర్వాన్ సమజీ జనత్. సమజీ జనత్ అంటే ఏమిటి? జన్మి కన్నది అని అర్థం. ఆ తర్వాత ఈ కశ్యప సంతానం స్థావర జంగమాలుగా కీర్తించబడ్డారు. ఏతే కశ్యప దాయాదాహ. ఏతే కశ్యప దాయాదాహ అంటే వీరంతా కశ్యపుని యొక్క దాయాదులు. అంతేకాదు పుత్రులు. వారు స్థాణువులు, పుట్టిన చోటనే పడి ఉండేవి. చెట్లు మొదలైనవి జంగమాలు ఒకే చోటన పడి ఉండక తమకు నచ్చిన ప్రదేశానికి పోయి రాగలిగేవి జంగమాలు అంటారు. అంటే ఏమిటి? కదిలేవండి. మనమంతా కదిలేటువంటి వాళ్ళం అనమాట. ఒకే చోట మనం ఉంటామండి, ఉండము కదా. పక్కింటికో ఎదురింటికో ఎక్కువ తిరుగుతూనే ఉంటాం. లేదు ఇంట్లో కూడా తిరుగుతుంటాం. అది కూడా జంగం అంటే అది కూడా నడక ఉండేటువంటి. కాబట్టి కశ్యప సంతానం స్థావర జంగమాలుగా కీర్తించబడ్డారు. తేషాం పుత్రాచ్చ పౌత్రాచ్చ శతసోవద సహస్రశ ఏష మన్వంతరే సర్గో బ్రహ్మన్ స్వారోచిసే స్మృత. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా అట్లా వారి వారి పుత్ర పౌత్ర సంతతి లక్షలు కోర్సుగా ఉన్నవి. ఇప్పుడు చెప్పిన సర్గము అంటే సృష్టి అని అర్థం. ఈ సృష్టి అంతా కూడా స్వారోచిష మన్వంతరంలోనిది అనమాట. ఇక వైవస్వ మన్వంతరంలో వరుణుడు కర్తగా ఉన్న వైవస్వ మంత్రం ఏం జరిగింది? ఇదంతా కూడా అంటే మనకి తెలుసు మన్వంతరాలు అనేటువంటివి అనమాట. ఒక్కొక్క కాలాన్ని ఒక మన్వంతరం చెప్తుంది. ఇక్కడ వైవస్వం ఈ కశ్యప సంతతి యొక్క కుమారులు మనుమలు వందలు వేలుగా ఉన్నారు. ఇది స్వారోచిష మన్వంతరంలో జరిగినటువంటి సర్గో బ్రహ్మన్ అన్నారు. సర్గం అంటే సృష్టి అని అర్థం. కాబట్టి తేషాం పుత్రాచ్చ పౌత్రాచ్చ అంటే మనందరికీ తెలుసు. మనం అంత మామూలు ఆశీర్వాదం కూడా పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అంటుంటాం. అంటే పుత్రులు అంటే ఇక్కడ ఇక తమాషా ఏంటంటే పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అన్నారు కానీ ఎక్కడ పుత్ర పుత్రిక అన్నారు. సంతానాభివృద్ధి రస్తు అన్నాం అనుకోండి, సంతాన అభివృద్ధి చేస్తూ అన్నా కూడా పుత్ర పౌత్రాభివృద్ధి చేస్తా అన్నా కూడా ఒకటే అర్థం, ఒకటేనండి. అంటే ఏమిటి? అంతేగాని పుత్రుడు అంటే ఒకే పుత్రుడే కనాలి, మీరు పుత్రిక వద్దని ఎక్కడ కూడా శపించేలాగేమి లేదు. పుత్ర పౌత్రాభివృద్ధి చేస్తూ అంటే సంతానం కలగాలి అని అర్థం అనమాట. ఇంకా ఎదుటివాడిని ఎక్కువ సాటిస్ఫై చేయాలంటే సంతానాభివృద్ధి లేదు పుత్ర పుత్రిక అభివృద్ధి ఏదైనా చెప్పుకోవచ్చు మనం. కానీ కొన్ని సందర్భాల్లో మనకి పురుషుడు అంటుంటామండి. పురుషుడు అంటే మామూలుగా అయితే ఇద్దరూ కలిసే అండి. స్త్రీ పురుషుడు కలిసినటువంటి పురుష జాతి అంటుంటాం. అంతేగాని ఏదో ఒకరి మాత్రం గురించి చెప్పినది కాదు అని. అంటే అంత ఆలోచన అంత కుంచితంగా ఉండకూడదు అనమాట. కాబట్టి ఆ విధంగా సంతాన అభివృద్ధి చేస్తూ అంటే ఇరువురు అంటే ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. మీకు ఏది కోరిక ఏది ఉన్నదో అదే అని చెప్పదు. ఎందుకంటే కొంతమంది సంతానంలో కూడా పుత్రుడే కావాలనుకుంటారు. కొంతమంది అమ్మాయి అయితే బాగుంటుంది, మహాలక్ష్మి అని, అన్ని ముచ్చట్లు తీరుతాయని అలా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. కొంతమంది కనీసం అమ్మాయి వివాహం అయిన తర్వాత ఏవో కొన్ని ముచ్చట్లు ఉంటాయన్నమాట. అబ్బాయి అనుకోండి, అతను వివాహం అయ్యేంత వరకు పెద్దగా ఏదో ఒక ఒడుగు చేస్తాం అంతేగాని మధ్యలో చాలా శుభ సందర్భాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే ఈ మధ్య ఇంకో ట్రెండ్ చూసాను అనమాట. అబ్బాయి కదండి ఏం ఖర్చు చేస్తామని చెప్పి ఆయనకు ఒడుగప్పుడే అనమాట అయ్యో చాలా ఖర్చులు పెట్టేస్తున్నారు. అంటే వైదిక కర్మగా చేస్తూనే ఉన్నారు, దాని పక్కన ఇది కూడా అనమాట ఖర్చు ఎక్కువగా చేస్తున్నారు అనమాట. అంత కూడా అవసరం లేదు వాటికి. ఆ తర్వాత ఇంకో బాధాకర విషయం ఏంటంటే ఆ రోజు
ఏదో ఒక 3 రోజులు మాత్రమే ఏదో సంధ్యావందనము, తర్వాత ఆచార్యులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా పాటిస్తారు 3 రోజులు. ఆ తర్వాత సంధ్యావందనం ఉండదు, ఏమీ ఉండదు అన్నమాట. అది ఇంకా బాధాకరమైన విషయం. కనీసం ఒక 10-15 నిమిషాలు కూడా మన జీవితం అంటే మనకి మన ధర్మం మనం కనీస ధర్మాలు కూడా పాటించలేనటువంటి దురవస్థలో ఉంటున్నామండి మనం. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. మనం కూడా దాని గురించి పెద్దగా ఇంట్లో పిల్లల్ని కానీ లేదు బంధుమిత్రుల్లో కానీ ఎవరిని కూడా మనం గట్టిగా చెప్పలేనటువంటి పరిస్థితి అనమాట. సరే మన కర్మ మనకి ఎందుకులే, వాడి కర్మ వాడిది అనుకునేటువంటి పరిస్థితి. అందుకని హిందూ ధర్మాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాలని అందరూ కోరుకునేది అందుకే అనమాట. ఎందుకంటే అందరూ పాటిస్తే ఏ ధర్మమైనా అలా నిలబడుతుంది కదండి. ప్రత్యేకంగా మనం ఏం చేయాలండి? ఏం అవసరం లేదు. అందరూ వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తే ఏ ధర్మమైనా కూడా కాపాడబడుతుందండి. కానీ మన దురదృష్టం ఏమిటంటే తగ్గిపోతున్నారనమాట అలా పాటించేటువంటి వాళ్ళు. అందువల్ల మనం ప్రత్యేకంగా గొంతు దించుకొని చెప్పాల్సి వస్తుంది, అయ్యా పాటించండి అని. అదే కొన్ని విషయాలు మాత్రం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో పాశ్చాత్య నాగరిక విషయాలన్నీ కూడా మనం దాన్ని ఆచరిస్తూనే ఉన్నాం. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, కంటితో చూడగానే పాటిస్తాం. ఇది నోటితో చెప్పి నోరు నొప్పి పుడితే కూడా మనం పాటించలేము. విన్నవాళ్ళు చెవులు చిల్లులు పడ్డా కూడా పర్వాలేదు, కానీ వినరు, అంటే ఆచరించరు. వింటారు కానీ ఆచరించరు. ఈ విధంగా తేషాం పుత్రాచ పౌత్రాచ శతశోధ సహస్రశ. కాబట్టి ఆ కశ్యప సంతతి యొక్క కుమారులు మనములు 100,000గా ఉన్నారనమాట. ఇదంతా కూడా స్వారోచిత మన్వంతరంలో జరిగిన సృష్టి. సరే, ఆ తర్వాతి మన్వంతరంలో వైవస్వతేచ మహతి వారుణే వితతే క్రతౌ జుహ్వానశ్చ బ్రహ్మణో వై ప్రజాసర్గ ఇహ ఉచ్యతే. కాబట్టి ఈ మన్వంతరం అయిన తర్వాత వైవస్వ మన్వంతరంలో వరుణుడు కర్తగా ఉన్న పెద్ద కాలము నిర్వహింపబడే యజ్ఞమునందు కోతగా ఉన్న బ్రహ్మ చేసిన సృష్టి ఇప్పుడు చెప్పబడుతుంది అనమాట. వైవస్వతేచ మహతి వారుణే వితతే క్రత. వైవస్వ మన్వంతరంలో గొప్పదైన వారుణ క్రతువు జరిగిందనమాట. వారుణే వితతే క్రతవు అంటే ఆ వారుణ క్రతువు జరిగింది. ఆ యజ్ఞంలో బ్రహ్మ స్వయంగా జుహ్వానస్య బ్రహ్మణో వై. జుహ్వాన అంటే ఏమిటి? స్వయంగా హోత, అతడు గావించిన ప్రజా సృష్టి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. అదేమిటది? పూర్వం యత్రతు సప్తర్షీన్ ఉత్పన్నాన్ సప్తమానసాన్ పుత్రత్వే కల్పయామాస స్వయమేవ పితామహ. కాబట్టి పూర్వ మన్వంతరంలో అంటే ముందటి మన్వంతరంలో పుట్టిన దేవతలను, సప్తర్షులను గంధర్వాదులకును పితామహుడైన బ్రహ్మపుత్రత్వే అంటే ప్రజలను పుట్టించే అధికారమునందు నియమించినాడు అనమాట. కాబట్టి పూర్వమన్వంతరంలో తన మానసపుత్రులుగా ఉద్భవించినటువంటి ఏ సప్తఋషులైతే ఉన్నారో వారిని ఈ మన్వంతరంలో బ్రహ్మ స్వయంగా ప్రజాభివృద్ధి కోసమై వినియోగించాడు. పుత్రత్వే కల్పయామాస. పుత్రత్వే అంటే ఏమిటండి? సంతానం కలిగేందుకు, అంటే పుత్రులను నియమించాడు. పుత్రులను ప్రజలను సృష్టించే అధికారం అందు నియమించాడనమాట. అంటే వాళ్ళకు బాధ్యత ఇచ్చాడు. కొత్తగా ఎవరినీ పుట్టించలేదు, కానీ వాళ్ళు కొత్తగా పుత్రత్వే కల్పయామాస స్వయమేవ పితామహ ప్రజాభివృద్ధి కోసమే వినియోగించాడు. ఆ సందర్భంలో గంధర్వభోగి దేవానాం దానవానాం చ సత్తమా దితి వినష్టపుత్రావై తోషయామాస కశ్యపం. అప్పుడు సజ్జనోత్తమ దానవానాం చ సత్తమ అన్నారు. సత్తమ అంటే ఏమిటి? సజ్జనోత్తమ. వారిని గంధర్వులకు, నాగులకు, దేవతలకు, దానవులకు సంతాన వృద్ధి కోసమై తండ్రులుగా అంటే సృష్టికారకులుగా నియమించాడు అనమాట. అనంతరం దితి తన పుత్రులు నష్టపోగా దితి వినష్టపుత్రావై. వినష్ట అంటే నష్టపోయిన అయినప్పుడు తోషయామాస కశ్యపం. పుత్రుడు నష్టపోగా కశ్యప మునీంద్రుని సేవించి సంతుష్టపరిచిందన్నమాట. సేవించి సంతుష్టపరిచింది. తోషయామాస అంటే సంతుష్టపరచడం అనమాట. ఎవరు? దితి. ఎందుకని? వినష్టపుత్ర అంటే ఆమె తన పుత్రుడు నష్టపోగా కశ్యప మునీంద్రుని సేవించి సంతుష్టపరిచినది. తరువాత తయాచ. కాబట్టి ఈ విధంగా ముందటి మన్వంతరంలో పుట్టిన దేవతలను, సప్తర్షులను, గంధర్వాదులకును పితామహుడైన బ్రహ్మ పుత్రత్వే అంటే ప్రజలను పుట్టించే అధికారం నియమించినాడు.
కొత్తగా ఎవరిని పుట్టించలేదు. స్వయంగా తాను వరుణుని యజ్ఞమందు పాల్గొని ఉంటున్నందువల్ల తీరిక లేకపోవడం చేత పితృత్వమునందు అంటే సృష్టి చేయడం అనే పని యందు నియోగించినాడు అని అర్థం అన్నమాట. ఆ తరువాత ఇందువలన కశ్యపాదుల వలన దేవదానవులు మొదలైన వారు ముందు పుట్టిన వారే ఇప్పుడు ఋషుల వలన కూడా జన్మించారని అర్థమవుతుందన్నమాట. కాబట్టి చెప్పబడుతుంది ఈ విధంగా స్వారోచిష మన్వంతరం నందు బ్రహ్మ మనస్సంకల్పముతో, అంటే స్వారోజు అంటే ముందుదండి, ముందు మన్వంతరంలో బ్రహ్మ మనస్సంకల్పముతో సప్త ఋషులను పుట్టించి వారిని ఈ వైవస్వ మన్వంతరం నందు సృష్టి చేయుట కొరకు ఆజ్ఞాపించినాడు అనమాట. వారు గంధర్వులను, భోగులు అంటే పాములు, దేవాదులను, దానవులను సృష్టించారు. గంధర్వ భోగి దేవానాం దానవానాం చ సప్తమా దితి వినష్టపుత్రావై తోషయామాస కశ్యపం. అప్పుడు దితి తన పుత్రులందరూ కూడా నాశము చెందినందువలన పుత్రకామ అయి అంటే పుత్రులను సంతానం కలగాలి అనేటువంటి కోరిక కలిగి కశ్యపుడిని సంతోషపరిచింది. ఇది అన్నమాట ఈ పూర్వం ఎత్ర సప్తర్షీన్ ఉత్పన్నాన్ సప్త మానసాన్ పుత్రత్వే కల్పయామాస స్వయమేవ పితామహ గంధర్వభోగి దేవానాం దానవానాం చ సప్తమా దితిర్వినష్టపుత్రా వై తోషయామాస కశ్యపం. తథా తయా చ ఆరాధితః. కొన్ని పుస్తకాల్లో తయా చోట తథా అని ఉందండి. తయా అంటే ఏమిటి? వారి చేత అని, ఆమె చేయని తయా అంటే. తథ అంటే ఏమిటి? ఆ విధముగా. కాబట్టి తయా తథ కొంచెం అర్థం మారుతుంది, కానీ ఇక్కడ సందర్భానికి సరిపోతుంది అనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి పదాలు మారిపోయినప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా ఉండవు అవి. కాబట్టి అవి తెలిసిపోతుంది మనకి ఇది సరి అనేది కాదని. కానీ సందర్భానుసారంగా ఉన్నాయి, కాకపోతే పదం వేరుగా ఉన్నది. ఉదాహరణకి ఇక్కడ చెప్పినట్లుగా తయా అంటే ఆమెచే, తథ అంటే ఆ విధంగా. కాబట్టి ఈ సందర్భాన్ని సరిపోతుంది. తయాచ ఆరాధిత సమ్యక్ కశ్యప తపతాం వరః వరేణ ఛందయామాస సాచ వవ్రేర తతో వరం. సరే, ఆమె కశ్యప మహర్షిని అలా వేడుకొనింది అనమాట. అంటే భర్తను వేడుకొనింది. అప్పుడు ఏమని కోరుకున్నది? ఇంతకీ 49 మంది దేవతలు మరుతులు కూడా దితికి పుత్రులు అయినారు అని కథాపూర్వకంగా చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ అంటే మనకి దితి యొక్క సంతానం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. 49 మంది దేవతలు మరుతులు కూడా దితికి పుత్రులైనారు అని కథాపూర్వం చెప్తున్నాడు. దితి రీతి అని. అంటే ఈ వృత్తాంతం ఈ అధ్యాయం చివరి వరకు కూడా సాగుతుంది అనమాట. చందయా మాస అంటే ఏమిటి? ఆశ పెట్టినాడు అని అర్థం. చందయా మాస అంటే ఆమెను కోరుకోమన్నాడు అనమాట. ఏమిటి? ప్రసన్నుడై ఆరాధించబడ్డ తపస్సులో శ్రేష్ఠుడైన కశ్యపుడు సమ్య కశ్యప తపసాం వరః. వర అంటే శ్రేష్ఠుని అర్థం. తపసాం వరః అంటే ఏమిటి? తపస్సులలో శ్రేష్ఠుడైన, అంటే తపస్సు చేసేటువంటి తాపసులలో శ్రేష్ఠుడైన కశ్యపుడు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు అన్నమాట. వరేణ ఛందయామాస. దితి అప్పుడు ఈ విధమైన సాచ వవ్రే తతో వరం. సాచ వవ్రే అంటే కోరుకుంది. ఏమి? తతో వరం. అప్పుడు ఆమె ఒక వరాన్ని కోరుకున్నది అన్నమాట. ఏమి వరం కోరుకున్నది అంటే, ఆమె కూడా వరాన్ని కోరుకున్నది. అప్పుడు ఆమె ఏమి వరం కోరుకున్నది? పుత్రం ఇంద్రవదార్థాయ సమర్థం అమితౌజసం సచ తస్యై వరం ప్రాదాత్ భార్యాయై మునిసప్తమః. ఆ రోజుల్లో కూడా పాపం వరం కోరుకోమనగానే ఆమె కూడా ఒక చక్కటి వరాన్ని కోరుకున్నది. మరి ఆ రోజుల్లో ఎంత నమ్మకం చూడండి. మనం మన భార్యకు, అంటే మగవాళ్ళు ఎవరు కూడా భార్యకు వెంటనే ఈయనకి ఏది కావాలంటే అది కోరిక అనరు. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అంటారు. అంతేగా. అంటే ఏమిటి? అన్ని సందర్భాల్లో కూడా మనం వారికి తీర్చలేనటువంటి కోరిక ఏదైనా కోరుకున్నారనుకోండి, మనం తీర్చలేనప్పుడు ఇంకా తలనొప్పి అండి. అది వాగ్దానం చేసి వెనక్కి పోవటం కంటే కూడా వాగ్దానం చేయకుండా ఉండేదే మంచిది అనమాట. కానీ ఇక్కడ కశ్యపుడు మహర్షి ఆయన ఏది కావాలంటే అది సాధించి తేగాలన్నమాట. అందుకనే వరం కోరుకోమని చెప్పంగానే ఈమె కూడా పుత్రం ఇంద్రవదార్థాయ, ఎటువంటి వరం కోరుకున్నది చూడండి. ఎవరన్నా ఇంద్రుడిని వధించగలిగేటువంటి పుత్రుడిని కావాలని కోరుకున్నది. అసలు ఇంద్రుడిని వధించాలి అంటేనే ఎంత శక్తివంతుడుగా ఉండాలి.
అటువంటి పుత్రుడు నాకు కావాలి. పుత్రం ఇంద్ర వదార్థాయ, వద అర్థాయ అంటే చంపుటకు, చంపినందుకు ప్రతీకారం. ఎందుకు ఇంతకీ? తన పుత్రులను చంపినందుకు ప్రతీకారంగా ఇంద్రుని వధించడానికి సమర్థుడు మరియు గొప్ప బలము గలవాడు అయినటువంటి సమర్థుడు, గొప్ప. ఇక్కడ రెండు సమర్థుడు అంటే ఒకవేళ ఇలా అర్థం చెప్పుకోవాలి మనం. అంటే తాను స్వయంగా సమర్థుడు కాకపోవచ్చు. ఇప్పుడు ఎవరిపైనా మనం పగ తీర్చుకోవాలంటే మనం స్వయంగా అంతటి సామర్థ్యం, మనకి శక్తి బలం ఉండకపోవచ్చు, కానీ పగ తీర్చుకునే సామర్థ్యం ఉండొచ్చు. అది ఎలాగంటే మనం ఈ మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ చూస్తూనే ఉన్నాం. రోజు పేపర్లో ఏదో సంఘటన మొదటి పేజీలోనో లేదు మధ్య పేజీలోనో చివరి పేజీలోనో ఏదో ఒక సంఘటన ఉంటుంది. ఏంటి? సుపారీ. అంటే ఈ పదం ఇంతకుముందు చెప్పుకున్నాం. సుపారీ ఇవ్వడం అంటే ఏమిటి? ఎవరినైనా మీకు ఏదైనా హాని తలపెట్టాలని తలంచారనుకోండి, మీరు నేరుగా పోలేరు, అంత శక్తి లేదు మీకు. కాబట్టి కానీ మీ కోరిక, మీకు అనవసరంగా మీ కోరిక తీర్చుకోలేకపోయారని బాధపడవలసిన అవసరం లేదు. డబ్బులు వేస్తే అన్ని కొనుక్కోవచ్చు ఈ రోజుల్లో. అటువంటిదే ఈ సుపారీ అనమాట. అంటే వాళ్ళని పిలిచి దానికంటే కిరాయి గుండాలంట. కిరాయి గుండాలు. కిరాయి అంటే అప్పు. అంటే గుండాలంటే మామూలుగా వాళ్ళ కోసం చేసుకునేవాళ్ళు. నాకు ఏదైనా ఎవరిపైనా కోపం వచ్చిందనుకో, నేనే పోయి స్వయంగా 4 తన్నడం గుండా ఇది అనమాట. అది స్వయంగా నేను చేసుకునేది. కానీ నాకు ఆ శక్తి లేదనుకోండి, భయము, కానీ కోపం ఉన్నది లోపల. అప్పుడు ఏం చేస్తాను? డబ్బు ఉన్నది పుష్కలంగా. డబ్బులు ఇస్తే వస్తారు, నలుగురు వచ్చేసి 4 తన్ని పోతాను అనమాట. ఈ మధ్య ఒక చిన్న వీడియో చూశాను అమెజాన్లో కూడా. మీరు ఇలా ఎవరినైనా కొట్టాలనుకోండి, తమాషా వీడియో చూశాను అనమాట. ఎవరైనా కొట్టాలంటే మీరు పోవాల్సిన పని లేదంట. వాళ్ళు అమెజాన్ వాళ్ళ క్లిక్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మనుషులను పంపుతారు ఇంటికి. పంపి మీరు ఏ విధంగా, అంటే నిజం కాదండి, ఊరికే వీడియో చెప్తున్నా, ఏ విధంగా కొట్టాలని ముందే చెప్తే ఆ విధంగా కొట్టి వస్తారు. కాస్త ఫీజు కలెక్ట్ చేస్తాను మీ దగ్గర, అంటే మీకు సాటిస్ఫాక్షన్. ప్లస్ వెనక మీరున్నారని తెలియకుండా ఉంటుంది వాళ్ళకి. అది కూడా వాళ్ళు అంటే మీ గోప్యత పాటిస్తారన్నమాట చాలా చక్కగా. ఆ విధంగా ఇంద్రుణ్ణి కూడా వధించాలి అనేటువంటి కోరిక ఈమెలో ఉంది. అందుకనే అటువంటి పుత్రం ఇంద్రవదార్థాయ సమర్థం అమితౌజసం మునిశ్రేష్ఠ, ఇంద్రుని వధించగల అమిత ప్రభావం కలిగిన సమర్థులైన పుత్రుని ప్రసాదించు అని దితి వరం కోరగా, సచ తస్యై, తస్యై అంటే ఆమెకు, వరం ప్రాధాత్ అంటే ఇచ్చాడు. సచ తస్యై వరం ప్రాధాత్, ఎవరికి? భార్యాయై మునిసప్తమ. కాబట్టి ఆ వరం కోరగా మునిసప్తమైన కశ్యపుడు భార్య అయిన దితికి ఆ వరం ఇచ్చాడు అనమాట. తస్యై వరం ప్రాధాత్ అంటే ఇచ్చాడు. భార్యాయై, భార్యకు మునిసప్తమ. అటువంటి మునిసప్తముడు అతి ఉగ్రమైనటువంటి వరం ఇచ్చిన కశ్యపుడు ఆమెకి ఈ విధంగా ప్రీతినందువలన తన భార్యకు ప్రియురాలికి వరం ఇచ్చాడనమాట. ఆ వరము ఇచ్చిన తరువాత ఆమెకు దత్వాచ వరం అత్యుగ్రం. అత్యుగ్రం అంటే చాలా భయంకరమైన. ఇలా ఉగ్రం అంటే ఇంద్రుడిని చంపగలిగేటువంటి పుత్రులు కలగడం అనేది చాలా, ఇంద్రుడిని చంపడం అనేటువంటి ఆలోచనే ఒక ఉగ్రమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచనకు ఈయన సరే అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు? దత్వాచ వరం అత్యుగ్రం అని చెప్పాడు. అంటే ప్రత్యేకంగా చెప్పబడింది. అందుకనే అన్నమాట. కశ్యపుడు అట్టి మిక్కిలి ఉగ్రమైన వరం ఇచ్చి ఆమెతో ఇంకా ఏం చెప్పాడు? కశ్యప తాం ఉవాచ. కశ్యప తాం ఉవాచ. అంటే ఆమెకు మళ్ళీ చెప్పాడు అనమాట. సరే నీకు వరం అయితే ఇస్తాను, కానీ ఇంతటి కఠినమైన వరం కదండి అది. ఇంద్రుని చంపాలి అంటే దానికి మరి అంత బలపరాక్రమం కలిగినటువంటి పుత్రుడు కలగాలంటే దానికి తగ్గట్లుగా మరి కొన్ని నియమాలు పాటించాలన్నమాట. మా చిన్నప్పుడు చెప్తుండేవాడు. అంటే మా తెలిసిన వాళ్ళని చెప్తున్నా, వాళ్ళ కోడలు కొంచెం ఊరికే చెప్తున్నాండి తమాషాకి, కొంచెం నల్లగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి తల్లే ఆమెకి పాపం, అంటే కొడుకు కోడలు అనమాట. అందుకని చాలా తెల్లటి పుత్రుడు కలగాలని చెప్పి ఆ కోడలికి నానా రకాల తిండ్లు పెట్టేది. అంటే కుంకుమ పువ్వు అంటారు, అలాంటిది ఇంకా చాలా బలవర్ధకమైన ఆహారం పెట్టేది అన్నమాట. ఎందుకంటే ఆ అబ్బాయికి పుట్టబోయే మనవడే ఆమె నిర్ణయించుకునేసింది ముందుగానే. పుట్టబోయే మనవడే నిర్ణయించుకొని అలా అన్నీ పెట్టిందన్నమాట. పెట్టిన తర్వాత పాపం దురదృష్టవశాత్తు ఆ కొడుకు కలరే వచ్చిందనమాట మనవడికి అన్నమాట. ఆమె ఎప్పుడు నవ్వుతూ చెప్తాను, అంటే పాపం మంచి వ్యక్తేలేండి, ఆమెమి తీవ్రమైనటువంటి అసంతృప్తికి ఏం గురి కాలేదు అలా అని చెప్పి ఆమె ప్రయత్నం ఆమె చేసింది అనమాట. అది ఈ రోజుల్లో అయితే
దానికి కూడా పెద్ద రాద్ధాంతం అయిపోయేదండి ఈ రోజుల్లో. కోడలు మనవణ్ణి కనలేదని, లేదు కన్నా కూడా తన ఆశయాల మేరకు లేదని, రంగు రూపు రేఖలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఈ రోజుల్లో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆమె నవ్వుతూ చెప్పేది అనమాట, మా కోడలికి ఇవన్నీ చేశానండి కానీ ఏం ప్రయోజనం లేదు, మా చిత్తముద్దులాగా పుట్టాడు మా కొడుకులా అని అంటుండేది, నిర్మమాటకి చెప్పేది ఆమె పాపం. అందుకని ఇక్కడ కూడా ఇంద్రుడిని చంపగలిగేటువంటి శక్తి ఉన్నవాడిని కనాలి అంటే మరి ఆమె ఎంత నియమ నిష్టలతో ఉండాలి. అందుకనే దత్వాచ వరం అత్యుగ్రం కశ్యపతాం ఉవాచ, ఆమెకు చెప్పాడు ఏమని, శక్రం పుత్రో నిహంతతే యది గర్భం శరచ్చతం. కాబట్టి నీవేం చేయాలి మరి, గర్భం శరచ్చతం అంటే నీవు సమాహిత అతి ప్రయత శుచిని ధారయిష్యసి ఇది ఏవం ముక్త్వా తాం దేవీం సంగత కశ్యపో ముని. కాబట్టి నీవు నిజంగా ఇంద్రుని చంపాలంటే కోరిక, సంతానం కోరుకున్నావు సరే బాగానే ఉంది, నీవు మాత్రం ఏం చేయాలి, మిక్కిలి నియమనిష్టతో మిక్కిలి శ్రద్ధతో సదాచారంతో 100 సంవత్సరాలు, అది కూడా ఒకరోజు కాదు, శరశతం గర్భం శరశతం అంటే 100 సంవత్సరాలు గర్భం పవిత్రంగా ధరించగలిగితే, ఎది గర్భం శరశతం చక్రం పుత్రో నిహంతది, అలా ధరించగలిగితే అది కూడా సమాహిత అతి ప్రయత అంటే నియమనిష్టతో మిక్కిలి శ్రద్ధతో, శుచిని అది కూడా ఆచారంతో పాటిస్తూ సదాచారంతో, ధారయిష్యసి అంటే ఏమిటి, ధరింప అంటే మనం మామూలుగా 9 నెలలు నిన్న